बीएसपी लीडर प्रवीण कुमार ने आज नीलोफर हॉस्पिटल का दौरा किया। इस हॉस्पिटल में 6 साला लड़की जेर इलाज है जिसकी इस्मत रेज़ी की कोशिश की गई है। इस पर जिनसी हमला किया गया था। इस मौके पर प्रवीण कुमार ने मीडिया से बात करते हुए इस वाक़े को अफसोसनाक करार दिया और मुतालबा किया कि पुलिस को चाहिए कि वो फौरी तौर पर इस वाक़े के ज़िम्मेदार के खिलाफ कार्रवाई करे। ఈరోజు మన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారక రామారావు గారు నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం మరియు ఎల్లారెడ్డిపేట మండలంలో అల్మాస్పూర్ గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ శంకర్ ఒక 6 సంవత్సరాల గిరిజన బాలికను దుర్మార్గంగా అఘాయిత్యం చేసిన సందర్భంగా ఈ అమ్మాయిని ఇక్కడ ఈ నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. నేను ఇప్పుడే అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చాను. కానీ ఇక్కడ నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సందర్భంగా నిజానికి రాధారపు శంకర్ మీద ఇంతకుముందు కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. తర్వాత ఇది 27వ తారీఖున జరిగిన దుర్ఘటన. అయితే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మా బిడ్డ ఈ విధంగా అన్యాయం జరిగిందని ఈ టీఆర్ఎస్ కార్యకర్త ఎవరైతే రాధారపు శంకర్ అని మరి కేటీఆర్ గారికి క్లోజ్ అని అంటున్నారు. సో ఈ రాధారపు శంకర్ని అడిగినప్పుడు వాళ్ళు రాడ్లతోని కట్టెలతోని ఇది ఇద్దరిని కొట్టిన వాళ్ళు దెబ్బలు కూడా చూపించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు కొట్టిన తర్వాత అతి కష్టం మీద వాళ్ళు ఆ అమ్మాయి చాలా బాధతో ఏడుస్తుంటే మరి సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్క రోజు కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా లేరట డాక్టర్లు. అక్కడ నుంచి వెంటనే వీళ్ళు మళ్ళీ అల్మాస్పూర్కి పంపించేయండి అని చెప్పేసి రాత్రి మరి పంపిస్తుంటే మార్గం మధ్యలోనే అసలు డాక్టర్లు లేకపోతే అక్కడ పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ మరి ఎవరి ఆదేశాల మేరకు ఇట్లా చేస్తున్నారు? మరి కేటీఆర్ గారు ఇచ్చిన మీకు ఆదేశాలు లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చిన మీకు ఇట్లా చేయమని ఆదేశాలు? సో రాత్రి వాళ్ళను పంపిస్తుంటే మళ్ళీ వామిటింగ్స్ అయితే ఆ పిల్లలు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ చెప్తుంది ఈ విషయాలని. మరి ఆ ఇంటికి పోతుంటేనే ఆ అమ్మాయికి వామిటింగ్ కడుపు నొప్పి విపరీతంగా వస్తుంటే మళ్ళీ వెంటనే హైదరాబాద్కు హైదరాబాద్ కూడా ఎందుకు తరలిస్తున్నారు? సిరిసిల్లో పెట్టుకోండి, మీకు ఎక్కడ ఏం కావాలంటే కావాలని రకరకాల ప్రలోభాలు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి కూడా ఆ అమ్మాయిని ఆపడం వాళ్ళ తల్లిదండ్రులు ఆపడం ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెంటనే వైద్యం అందే పరిస్థితి లేకుండా మరి ఇక్కడ తర్వాత ఒక 5-6 గంటల తర్వాత కానీ వాళ్ళని అడ్మిట్ చేసుకోలేదు. సో వాళ్ళు ఈరోజు ఆ అమ్మాయి తల్లి ఏమడుగుతుందంటే మేము కేవలం మరి గిరిజన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళమైనా లేకపోతే మేము ఇంత పేదవాళ్ళం అని చెప్పేసి మా మీద దాడులు చేస్తున్నారు. సో అని చెప్పేసి వాళ్ళు ఈరోజు అడుగుతున్నారు. మొన్న మరి హైదరాబాద్లో సింగరేణి కాలనీలో ఒక అమ్మాయి మీద దుర్మార్గమైన అఘాయిత్యం జరిగింది. అమ్మాయి చనిపోయింది. ఆ నిందితులు పోలీసు వాళ్ళు పట్టుకోలేకపోయారు. సో మరి అదే ఆ కేసులో కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేసి నిందితుని పట్టుకున్నామని చెప్పింది. మేమందరం ప్రశ్నించిన తర్వాత అప్పుడు మళ్ళీ ట్వీట్ పెట్టి